హలో. ఈ సమయంలో మేము అనంతపురం నుండి బయలుదేరి వస్తుండగా దారి మధ్యలో ఒక పెద్ద చెరువును చూసాం. అదేంటంటే ఖమ్మంలో ఉన్న గొప్ప పెద్ద చెరువు. ఇక్కడ ఇది చూస్తున్నది ఈ బోర్డు కూడా ఖమ్మంలో ఉన్న చెరువు, ఖమ్మం చెరువు అని పేరుంది. అయితే దారి మధ్యలో వస్తుండగా ఈ చెరువును చూడటానికి మంచి అవకాశం దొరికింది. అయితే ఈ చెరువు కృష్ణదేవరాయలు కాలంలో కట్టబడింది. రాజుగారు ఈ యొక్క కృష్ణదేవరాజు ఈ యొక్క చెరువుని కట్టారు, తవ్వించినట్టున్నది చరిత్రలో చెప్తున్నాయి. అయితే చూడటానికి చాలా పెద్ద చెరువు ఇది. ఎంత పెద్ద అసలు మన కంటి చూపు ఆనంతగా అనగా మన కంటి చూపు కూడా ఇక్కడ సరిపోయినంత దూరంలో ఈ చెరువు కనపడుతుంది. చూడండి ఎంత అద్భుతమైన చెరువు. ఇంత పెద్ద పెద్ద నదిలాగా ఒక సముద్రంలాగా కనపడుతుంది. అంత పెద్దగా ఈ యొక్క చెరువును తీర్చిదిద్దడం జరిగింది కృష్ణదేవరాయ కాలంలోనే. ఆ యొక్క సమయంలో కరువు కాలంలో వస్తున్న వర్షపు నీటిని పట్టి వాళ్ళు చక్కని పంటలు పండించుకోవడానికి, ఈ ప్రాంత ప్రజలు చక్కగా బ్రతకడానికి వారు ప్లాన్ చేసి పరిశోధన చేసి ఎక్కడ చెరువు కడితే నీటిని ఆపడానికి అవకాశం ఉంటుందో ఈ కొండల మధ్యలో మొత్తము చూడగా ఈ కొండల మధ్యలో ఉన్న ప్రాంతాన్ని ఎన్నుకొని దానికి ఆనకట్టలు కట్టి ఎంత పెద్ద చెరువును వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆసియాలోనే పెద్ద చెరువు అని అంటున్నారు. చాలా సంతోషం, చూసినప్పుడు హృదయం ఎంతో ఆనందించింది. మనుషులు దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడో చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన చెరువు, చాలా పెద్దది. ఖమ్మం చెరువు ఒక సముద్రం మాదిరి కనపడుతుంది. కొండల మధ్యలో ఉన్న ప్రాంతం ఇది. చాలా గొప్ప చెరువు. ఈ చెరువు చూడటానికి దేవుడు ఆ కృప చూపించాడు. ఈ కార్యం చేసిన దేవునికి ఎంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒకసారి మీరు కూడా దగ్గరికి వచ్చి చూడండి. ఎంత చక్కని చెరువు ఇది. కృష్ణదేవరాయ కాలంలో కట్టబడిన చెరువు ఇది. చాలా అద్భుతంగా కట్టబడింది, చాలా చక్కగా ఉంది. ఒక్కొక్క రాయి కూడా చక్కగా పేర్చి ఎంత అద్భుతంగా నీటిని పట్టి అనేక ప్రాంతాలకు ఈ నీటిని వెళ్ళి వారు తాగునీరుకి సాగునీరుకి కూడా ఉపయోగించబడటానికి మంచి అవకాశం కల్పించడం వారు ప్లాన్ చేశారు. ఆ కాలంలోనే ఇరిగేషన్ ఎంత అద్భుతంగా ఉందో ఈ యొక్క చెరువును చూస్తుంటే మనకు అర్థమవుతుంది. చాలా సంతోషం. చూడండి ఒకసారి ఈ చెరువును చూడండి ఎంత అద్భుతంగా ఉంది. పెద్ద చెరువు, మన కంటి చూపు